హాయ్ ఫ్రెండ్స్, ఇది చూడండి కసూరి మేతి. మనము ఇంట్లో చక్కగా ఎండబెట్టుకోవచ్చండి. ఇలాగా మనం కొనుక్కొచ్చుకున్న కసూరి మేతి చాలా రేటు ఉంటుంది కదా, ఇంట్లోనే కేవలం 20 రూపాయల ఖర్చుతోనే ఇది దాదాపు మనకు ఒక సంవత్సరమైనా వస్తుంది. ఎంత వేసుకుంటామంటే కర్రీలో ఇంతే కదా వేసుకునేది. చూడండి ఇంతే. ఇంకా ఈ కసూరి మేతి ఎలా చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. మీకు ఈ పుల్లలు వద్దనుకుంటే ఇలా ఇట్లా అనుకుంటే తీసేసుకోవచ్చు పుల్లలన్నీ ఇలాగా. కానీ ఇవి కూడా చూడండి మొత్తము ఇలా అంటే స్మాష్ అయిపోతాయి, బాగుంటాయి. పప్పులో దాంట్లో వేసుకోవచ్చు, అలాగే కర్రీస్లో వేసుకోవచ్చు. చూడండి ఇది కసూరి మేతి ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లే. ఇది చూడండి నాటు మెంతి కూర. ఈరోజు ఇంట్లోనే ఈజీగా మనము కసూరి మేతిని తయారు చేసుకుందాం. ఎంత బాగుందో కదా, ఫ్రెష్గా ఉంది ఈ కసూరి మేతి. నేను ఇది వచ్చేసి 20 రూపాయలకు తీసుకున్నాను. ఇది మొత్తం 5 కట్టలు వచ్చేసి 20 రూపీస్. 10 రూపాయలకు 2 కట్టల్లాగా 20 రూపాయలకు 5 కట్టలు వచ్చాయి. కేవలం 20 రూపాయల ఖర్చుతోని మనం ఈరోజు చికెన్లోకి, మటన్లోకి, మళ్ళీ తర్వాత అన్నిటి కూరల్లోకి వేసుకునే కసూరి మేతి ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈరోజు చూసేద్దాం. ఈ కసూరి మేతి నాటు కసూరి మేతి తీసుకున్నాను. ముదురు కాడలు లేకుండా లేత కాడలు ఇలాగా ఉండేంత వరకు మనం ఇప్పుడు ఈ ఆకునంతా కట్ చేసేసుకోవాలి. ఇలాగ కత్తెరతోనైనా కట్ చేసుకోవచ్చు, వేళ్లతోనైనా చుంచి వేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న ఆకును మనము ఉప్పు నీటిలో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ముందుగా ఈ మెంతి ఆకునంతా శుభ్రంగా ఇలాగా మనము కట్ చేసుకొని వద్దాం. ఓకేనా? మీలో ఎంతమందికి కసూరి మేతి ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం, నేను పప్పులో వేసుకుంటాను. ఇది మాత్రము నీడకే పెట్టుకోవాలి. అంటే ఒక గంట 2 గంటల పాటు నీడలో పెట్టుకొని తర్వాత ఒక క్లాత్ వేసుకొని ఎండలో పెట్టుకోవచ్చు. లేదా అంటే సాయంత్రము ఇంట్లో కడిగేసి శుభ్రంగా పెట్టుకున్న తర్వాత పొద్దున ఎండలో పెట్టుకోవచ్చు. అలా అయితే పచ్చగా గ్రీన్ కలర్లో ఫ్రెష్గా ఉంటుంది. ఇంత కసూరి మేతి కొనుక్కోవాలంటే మనకు చాలా పడుతుంది కదా, ఎంతో రేటు ఉన్న ఈ కసూరి మేతిని ఇంట్లో ఈజీగా చక్కగా చేసుకోవచ్చు. ఇలాగ మొత్తం చుంచి పెట్టుకుందామండి. చుంచి పెట్టాక మీకు చూపిస్తాను. అలాగే నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే తప్పకుండా లైక్ చేస్తారు కదా. ఓకే, ఇదంతా తుంచి పెట్టుకుందాం. చూడండి మెంతి కూరని ఈ విధంగా చక్కగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. ఇలాగా మరీ సన్నగా కాకుండా మరీ కాడలు, లేత కాడలు, ఈ విధంగా లేత కాడలు. వీటిని ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని ఉప్పు వేసుకొని చక్కగా కడిగి పెట్టుకుందాం. ఎంతో ఈజీగా ఇంట్లో మనం కసూరి మేతిని తయారు చేసుకోవచ్చు. ముందుగా ఈ నీళ్ళల్లో ఉప్పు వేసుకుందాం. చూడండి ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం ఒకసారి. నీళ్ళని ఈ విధంగా కలుపుకొని మనం ఇంతకుముందు మెంతం కూర ఇదంతా కట్ చేసి పెట్టుకున్నాం కదా, బాగా ఇలాగా అణిగిపోయేటట్టు వేసి ఒక క్లాత్లో వేసుకుందాం. ఇదంతా తీసుకున్నాం. ఎంత కాలేదు చూడండి. ఇక్కడ చుట్టుపక్కల మాకు చేన్లు ఉన్నాయి అన్నట్టు. మేమున్న ఏరియాలో వెంచర్ కదా మేము ఉండేది. ఇక చుట్టుపక్కల ఇక్కడంతా చేన్లు ఉన్నాయి. అక్కడ సాయంత్రం అయితేనే ఇలాగ కట్టలు కట్టుకొచ్చి గోంగూర, మళ్ళీ తర్వాత తోటకూర, మెంతకూర, కొత్తిమీర ఈ విధంగా చక్కగా తీసుకొచ్చి ఇంట్ల దగ్గరికి అమ్ముతూ ఉంటారు. చాలా చీప్గా ఉంటుంది. మందులు కూడా తక్కువ కొడతారండి. ఏమైనా ఒకవేళ మందులు కొట్టే ఉద్దేశం ఉండింటే ఈ ఉప్పు వేస్తే పోతుందనే ఉద్దేశంతో నేను చక్కగా ఒక 2 నిమిషాల పాటు నాననిద్దాం. ఇదంతా నానిన తర్వాత మనం ఈ మెంతి కూరను చిల్లుల గిన్నెలో వేసి వడకట్టుకుందాం. ఇప్పుడు చూడండి బాగా నానిపోయింది మెంతం కూర. ఈ విధంగా బాగా వేసి కడిగేసుకొని ఈ రంధ్రాల గిన్నెలో వేసేసుకుందాం. చూడండి ఇలాగా దులిపేసుకుందాం. ఇది ఒక క్లాత్ పైన అంతా ఎండేసుకుందాము. చూస్తున్నారా ఎలాగా? బాగా నల్లగా ఉంటే 2-3 సార్లు కడుక్కోండి. చూడండి ఎక్కడ ఏమీ లేదు. అంటే మనకు ఆకుపైన కాస్త దుమ్ము అలాంటిది ఉండేది మాత్రమే పోయింది. ఏమైనా పెస్టిసైడ్స్ కొడితే ఉప్పు నీళ్ళతో కడిగేసుకుంటే కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయి. ఓకేనా? ఈ నీళ్ళని పారబోసి ఇప్పుడు ఇది ఒక క్లాత్ మీద ఎండేసుకోండి. కొద్దిగా ఇలా గిన్నెలో ఒడిచిపెట్టుకుంటే మనకు ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు ఒక క్లాత్ వేసి దీనిపైన వేసేసుకుందాం.
ఇదంతా ఆకుకూర. ఓకేనా. నేను ఇక్కడ ఒక క్లాత్ మీద ఫ్యాన్ దగ్గర ఇక మెంతికూరనంతా ఆరబెడుతున్నాను నైట్ అంతా ఫ్యాన్ దగ్గర. నేను ఇది సాయంత్రం పూట చేసుకున్నానంటే మీరు పొద్దునైనా సరే 1 గంట ఫ్యాన్ దగ్గర ఆరబెట్టుకుని తర్వాత బయట పెట్టుకోవచ్చు. ఇంకా ఇప్పుడు చూడండి ఇదంతా క్లాత్లో వేసాను కదా. తర్వాత ఈ క్లాత్తోనే కొద్దిగా ఎక్కడన్నా తడి ఉంటే తుడిచేసుకుంటే మనకు పొడి పొడిలాడుతూ భలే బాగుంటుంది. సంవత్సరం పాటు నిల్వ ఉండే కసూరి మేతి ఈ విధంగా చక్కగా చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఇంకా రాత్రంతా ఇలాగే బయట పెట్టేస్తానండి ఫ్యాన్కి. తెల్లారినాక మనకు ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను నేను. చూడండి మనం ఎంత మెంతి కూర తెచ్చుకుంటే ఇది కొద్దిగా వడలిపోయే వరకు ఇంత అవుతుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు ఎలా అయింది అనేది ప్లేట్లో వేసాక. చూడండి కొద్దిగానే లైట్గా ఎండ కొడుతుంది ఈరోజు. ఎందుకంటే క్లైమేటు చలి పెరిగినందుకు వర్షం పడుతున్న సూచనలాగా క్లైమేట్ చూడండి లైట్గా ఉంది. ఎంత గ్రీన్ కలర్లో ఉంది చూడండి. చూసారా ఎంత పొడి పొడిగా ఉంది. రాత్రంతా నేను ఇలాగా నీడకు పెట్టేశాను. ఇప్పుడు ఇలా గ్రీన్ కలర్లోనే ఉంటుంది, మనకు నల్లగా అవ్వడం అనేది అస్సలు ఉండదు. మీకు చూడండి బండల మీద కూడా క్లైమేట్ చూపిస్తాను ఎలా ఉంది చూడండి. మబ్బుగా ఉంది, అంటే ఎండ ఎక్కువగా లేదు క్లైమేట్. చూసారా. కొద్దిగా ఒక 2 అవర్స్ పెట్టి మళ్ళీ తీసేసి మళ్ళీ 2 అవర్స్ పెట్టుకుంటే మంచిగా పొడి పొడిలాడుతూ మనకి ఇంట్లోనే ఈజీగా మనము కసూరి మేతి తయారు చేసుకోవచ్చు. చూసారా నేను కాడలు కూడా లేతగా వేసాను. ఆకు కూడా ఇలా పెద్దగా లేకుండా చిన్న చిన్నగా అంటే మీడియం సైజు కట్ చేసుకునేటట్టు పెట్టేశాను. ఇలాగా ఒక పెద్ద క్లాత్ తీసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఏమో గాలి కొట్టుకుపోతుంది అనే ఉద్దేశంతోనే ఈ విధంగా పెట్టాను. చూడండి ఇవన్నీ పుల్లలన్నీ ఎలా ఏరేసానో. ఇవి మీకు ఇలా అంటే చూడండి స్మాష్ అయిపోతున్నాయి. ఇలాగా ఇవి నచ్చకుండా తీసేసుకోవచ్చు. నేనైతే పప్పులో వేసుకుంటాను, బాగుంటాయి టమాటో పప్పులో. ఇంక ఇప్పుడు చూడండి మనకు కసూరి మేతి ఎంత అయిందో చూసారా. అసలు మనకి ఇంత కొంచెం ప్యాకెట్ వచ్చేసి దాదాపు ఒక 100 రూపీస్ దాకా ఉంటుంది మనకు ప్యాకెట్ మనం బయట కొంటే కదా. కానీ మనము కేవలం 20 రూపాయల దాంతోనే ఎంతో చక్కగా చేసుకోవచ్చు. ఎంత బాగుందో చూడండి. కసూరి మేతి మంచి వాసన వస్తుంది. నేనైతే ప్రతి ఇయర్ ఇలాగే చేసుకున్నాను. నా దగ్గర నేను కొన్నది ఉంది, మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ప్యాకెట్ తీసుకొచ్చి ఎలా ఉందో. అసలు ఎర్రగా ఉంది, ఇంత పచ్చగా కూడా లేదు. ఇదైతే గ్రీన్ కలర్లో ఫ్రెష్గా మంచి వాసనతో ఉంది. నేను తెప్పించుకున్నాను, చూపిస్తాను చూడండి. ప్యాకెట్ తీసుకొస్తాను చూడండి. చూసారా ఇది కసూరి మేతి నేను కొనుక్కున్నాను బజార్లో. ఇక అది చూపిస్తాను చూడండి. చూస్తున్నారా ఆ కసూరి మేతి ఎలా ఉంది, మనం తయారు చేసుకున్న కసూరి మేతి ఎలా ఉంది మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారా ఇది నేను కొన్న కసూరి మేతి. ఇంకా ఇది ఫ్రిడ్జ్లో పెడితే ఇలా ఉంది. ఇంకా దీంట్లో కూడా చూసారా పుల్లలు ఉన్నాయి. ఇదిగోండి పుల్లలు దీంట్లో కూడా. వీళ్ళు కూడా సేమ్ ఇదేనండి, ఇలాగే కసూరి మేతి చేసి అమ్ముతుంటారు. చూడండి పుల్లలు సేమ్ ఉన్నాయి ఇలాగే. మన దగ్గర కూడా మనం చేసుకున్న కసూరి మేతిలో కూడా పుల్లలు ఉన్నాయి చూసారా. ఇవి కూడా ఎండిపోతాయి, ఇలాగా స్మాష్ అయిపోతాయి. మనం చేసుకున్న కసూరి మేతి ఎంత చక్కగా ఉంది చూడండి, మంచి వాసనతోని. వీళ్ళ దగ్గర కసూరి మేతి చూడండి ఎలా ఉంది. ఫస్ట్ తీసుకున్నప్పుడు ఇలానే ఉండింది, కొద్ది రోజులకి ఫ్రిడ్జ్లోనే పెట్టాను చూడండి. ఇప్పుడు ఇలా అయిపోయింది. ఇంత ఉండంగా కూడా నేను మళ్ళీ ఇప్పుడు ఇది తయారు చేసుకున్నా ఇంట్లోనే. ఇంక ఇప్పుడు మనము ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసుకుందాం. ఇది చూడండి నేను స్టోర్ చేసుకున్నాను. ఇలాగా డబ్బాలో వేసి పెట్టుకుంటే మనకు 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. ఇంక ఇది చూడండి నేను తయారు చేసి పెట్టుకున్న కసూరి మేతి ఇలాగా డబ్బకెత్తి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇది వచ్చేసి మనం బయట కొన్న కసూరి మేతి. కొన్నప్పుడు కూడా సేమ్ ఇలాగనే ఉండింది. ఇప్పుడు చూడండి ఎలా ఉంది. ఇది కూడా వాడుకోవచ్చు. దీంట్లో కూడా పుల్లలు ఉన్నాయి చూస్తున్నారా. ఇగో ఇవి వాళ్ళు కూడా ఇలాగే ఎండబెట్టి మనకి ఇస్తారు. కాకపోతే వాళ్ళు ఇట్లా స్మాష్ చేసినారు. మనం కూడా ఇట్లా కావాలనుకుంటే స్మాష్ ఇలా చేసుకోవచ్చు. ఏమంటే నేను కూరలలో వేసుకునేటప్పుడు చేసుకుంటే వాసన బాగుంటుంది అని చెప్పేసి చెయ్యలేదు. చూడండి ఇలా చేసి పెట్టుకోవచ్చు. అంతేనండి, ఎంత మంచి వాసన వస్తుందో, ఇల్లంతా గుమగుమలాడిపోతుంది.
ఇంక ఇది తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకో చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే నాన్ వెజ్ కూరలుల్లా, పన్నీర్ కర్రీలుల్లా అన్నిట్లో వేసుకోవచ్చండి. ఇదేనండి మనం ఇంట్లో తీసుకున్న కసూరి మేతి. ఇంకా కొన్న కసూరి మేతికి మన కసూరి మేతికి చాలా తేడా ఉంది కదా. వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి, ఓకేనా. ఇంక ఇదంతా అలాగే మనం కవర్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. చూడండి కసూరి మేతి ఎలా అయిందో చూసారా. ఇది మీకు ఈ పుల్లలు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. ఇది వేసుకోవచ్చు ఇలా అయినా. చూడండి లాతవి పుల్లలు ఇలా ఉన్నాయి. ఇదేనండి మనము ఇలాగే స్టోర్ చేసి పెట్టుకుంటే మనం కొద్దిగా ఇలా అనుకొని పెట్టుకోవచ్చు అంతే. చూడండి ఎంత నుసిగా ఉంది. ఇంకేనండి ఇంట్లోనే ఎంతో ఈజీగా కేవలం 20 రూపాయల ఖర్చుతోని ఇది దాదాపు మనకు సంవత్సరం పాటు వస్తుంది ఈ కసూరి మేతి. ఇంక ఇది స్టోర్ చేసుకొని పెట్టుకుందాం, అంతేనా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి. నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.